ఓకే డియర్ స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో అలావుద్దీన్ ఖిల్జీ యొక్క పరిపాలన సంస్థల గురించి తెలుసుకుందాం. ఈరోజు క్లాస్లో అలావుద్దీన్ ఖిల్జీ చేసిన దండయాత్రల గురించి తెలుసుకుందాం. అలావుద్దీన్ ఖిల్జీ యొక్క పరిపాలన కాలం మనం చెప్పుకున్నట్టు క్రీస్తు శకం 1296 నుంచి 1316 వరకు. అలావుద్దీన్ ఖిల్జీ వాజ్ నాట్ ఓన్లీ ఏ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ బట్ ఆల్సో ఈ వాజ్ ఎ గ్రేట్ వారియర్. ఎందువల్లంటే అలావుద్దీన్ ఖిల్జీ పరిపాలన కాలంలో అంటే క్రీస్తు శకం 1296 నుంచి 1316 వరకు అతడు అనేక దండయాత్రలు చేసి అనేక రాజ్యాలని ఇతని యొక్క ఆధీనంలోకి లేదా రాజ్యాలు ఇతనికి సామంత రాజ్యాలుగా అంగీకరించేటట్లు చేయడం కూడా జరిగిందన్నమాట. అలావుద్దీన్ ఖిల్జీ వాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ రూలర్స్ ఫ్రమ్ ద ఖిల్జీ డైనెస్టీ అండ్ బికమ్ ద సుల్తాన్ ఆఫ్ ది ఢిల్లీ. He murdered his father-in-law and consolidated his power in Delhi. During his reign, Alauddin defended his kingdom against the Mongol invasions at Jaran Manjur, Sivistan, ఢిల్లీ అండ్ అల్మోరా. అలావుద్దీన్ ఖిల్జీ మనం అధికారంలోకి ఏ విధంగా వచ్చాడంటే అతని మామగారైన జలాలుద్దీన్ ఖిల్జీని చంపేసి అధికారంలో రావడం జరిగిందన్నమాట. అధికారంలోకి వచ్చిన తర్వాత మంగోల్ యొక్క దండయాత్రను అరిగెట్టాడు, అట్లాగే అనేక దండయాత్రలు కూడా చేశాడనమాట. లేటర్ ఈ ఆల్సో రైడెడ్ అండ్ అనెక్స్డ్ హిందూ కింగ్డమ్స్ సచ్ యాజ్ గుజరాత్, రణతంబోర్, చిత్తూర్, మాల్వా, సివానా అండ్ జలూర్. ఇతడు అధికారంలోకి వచ్చాక అనేక హిందూ రాజ్యాలని ఇతని రాజ్యంలో కలుపుకోవడం జరిగిందన్నమాట. అట్లాంటి హిందూ రాజ్యాలు ఏంటంటే గుజరాత్, అట్లాగే రణతంబోర్, అట్లాగే చిత్తూర్, మాల్వా, సివానా అండ్ జలూర్. డ్యూరింగ్ ద లాస్ట్ ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్ అలావుద్దీన్ సఫర్డ్ ఫ్రమ్ an illness and handed over the charges of administration to Malik Kafur. అలావుద్దీన్ ఖిల్జీ యొక్క పరిపాలనా కాలపు చివరి రోజుల్లో అతడు జబ్బుపడి ఇతని యొక్క అధికార బాధ్యతలన్నింటినీ కూడా మాలిక్ కపూర్కి అప్పగించడం జరిగిందన్నమాట. వాజ్ మాలిక్ కపూర్? మాలిక్ కపూర్ అనేవాడు గుజరాత్ ప్రాంతీయుడు మాట. అదేంటంటే ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ యొక్క దక్షిణ భారతదేశ దండయాత్రకు నాయకత్వం వహించిన వ్యక్తే మాలిక్ కపూర్. మాలిక్ కపూర్ గురించి మనం 5 మార్క్స్లో తర్వాత డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ టాపిక్ ఓకే ఫర్ ఇన్వెషన్స్ ఆఫ్ ది అలావుద్దీన్ ఖిల్జీ. మనకి అలావుద్దీన్ ఖిల్జీ యొక్క దండయాత్రలు ఏంటని చూద్దాం. అలావుద్దీన్ ఖిల్జీ బికెమ్ ద సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ ఆఫ్టర్ ఈ రైడెడ్ సమ్ ఆఫ్ ద కింగ్డమ్స్. అలావుద్దీన్ ఖిల్జీ ఫస్ట్ ఆర్మీ అటాక్డ్ ఆఫ్టర్ బికమింగ్ ద రూలర్ ఆన్ గుజరాత్. అలావుద్దీన్ ఖిల్జీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మొదటి దండయాత్ర ఏంటంటే గుజరాత్ మీద దండయాత్ర చేసినమాట. ఇప్పుడు 1299లో. హీ వాజ్ అవేర్ ఆఫ్ ది వీక్ ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ గుజరాత్ ఈవెన్ బిఫోర్ సిట్టింగ్ ఆన్ ద థ్రోన్. హెన్స్ హీ ఫౌండ్ ఇట్ వెరీ కన్వీనియన్స్ టు అటాక్ గుజరాత్. అంటే గుజరాత్ మీద అటాక్ చేస్తే ఇతని యొక్క ఆర్థిక బలహీనత నుంచి ఇతను గట్టెక్కొచ్చని ఆలోచించి సంపద కోసం ఇక గుజరాత్ మీద దండయాత్ర చేశాడనమాట. ద కింగ్ ఆఫ్ గుజరాత్ ఎట్ దిస్ టైమ్ వాజ్ కర్ణ. గుజరాత్ని అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారంటే కర్ణదేవుడు పరిపాలిస్తున్నాడు అనమాట. కర్ణ పరిపాలిస్తున్నాడు. కర్ణ రిస్క్యూడ్ హిమ్సెల్ఫ్ అండ్ హిజ్ ఫ్యామిలీ టు దేవగిరి ఇన్ మహారాష్ట్ర డ్యూ టు ఫియర్ ఆఫ్ దిస్ అటాక్. ఎప్పుడైతే గుజరాత్ మీద ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ దాడి చేశాడో ఈ యొక్క గుజరాత్ రాజు అయిన కర్ణ లేదా కర్ణదేవుడు అతని కుటుంబ సభ్యులతో దేవగిరికి పారిపోవడం జరిగిందన్నమాట. హవెవర్ ఆన్ ద వే ఇట్ సెల్ఫ్ హిజ్ డాటర్ దేవల్ దేవి వాజ్ కాట్ అండ్ అలావుద్దీన్ గాట్ ఎర్ మ్యారీడ్ టు హిజ్ సన్ కిజిర్ ఖాన్. అయినప్పటికీ వాళ్ళ మార్గ మధ్యంలో పట్టుకుని వాళ్ళేంటి యొక్క కర్ణ దేవుడి యొక్క కూతురైన కమలాదేవిని అలావుద్దీన్ ఖిల్జీ తన కుమారుడైన కిజిర్ ఖాన్కి ఇచ్చి పెళ్లి చేస్తాడనమాట. సో అలావుద్దీన్ ఖిల్జీ చేసిన మొదటి దండయాత్ర ఏంటంటే గుజరాత్ ప్రాంతం మీద 1299లో చేశాడు. అక్కడి పాలకుడైన కర్ణ దేవగిరికి అతని కుటుంబ సభ్యులతో పారిపోయాడు. అయినప్పటికీ వాళ్ళని పట్టుకుని ఈ యొక్క కర్ణ యొక్క కూతురైన కమలాదేవిని అదే దేవల్దేవిని పట్టుకుని ఈ యొక్క దేవల్దేవిని ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ కొడుకైన కిజిర్ ఖాన్కి ఇచ్చి పెళ్లి చేస్తాడనమాట. ఇది అలావుద్దీన్ ఖిల్జీ యొక్క మొదటి దండయాత్ర అన్నమాట. నెక్స్ట్ అలావుద్దీన్ ఖిల్జీ రణతంబోర్ మీద దాడి చేయడం జరిగింది 1301లో. ఈ యొక్క రణతంబోర్ని చౌహాన్ వంశస్థులు పరిపాలిస్తున్నారన్నమాట. ద రూలర్ దెన్ వాజ్ అంవీర్ దేవ. అంవీర్ దేవుడు అనే రూలర్ పరిపాలిస్తున్నారన్నమాట ఈ యొక్క రణతంబోర్ని. Amir Dev gave refuge to the new Muslims. This was not appreciated by Alauddin and thus he attacked Ranthambore. అలావుద్దీన్ ఖిల్జీ 1301లో రణతంబోర్ మీద దాడి చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే
అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో నయా ముస్లింలని కొత్త వాళ్ళు వచ్చారన్నమాట. ఆ యొక్క నయా ముస్లిమ్స్ని ఈ యొక్క రణతంబూరు పాలకుడైన అమీర్ దేవుడు అతని యొక్క సామ్రాజ్యంలోకి అలౌ చేయలేదన్నమాట. అది ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ కోపానికి లేదా ఆగ్రహానికి గురైందన్నమాట. సో అమీర్ దేవ్ చౌహాన్ వాజ్ డిఫీటెడ్ బై అలావుద్దీన్ ఇన్ హిస్ బ్యాటిల్. ఈ యొక్క అమీర్ దేవ్ చౌహాన్ ఏంటంటే ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ చేతిలో చేసిన బ్యాటిల్ ఓడిపోవడం జరిగిందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్, వన్ ఆఫ్ హిస్ మెయిన్ సర్దార్స్ నుస్రత్ ఖాన్ గాట్ కిల్డ్ ఇన్ హిస్ బ్యాటిల్. కానీ అలావుద్దీన్ ఖిల్జీకి ఒక దురదృష్టంగా ఒక బ్యాడ్ లక్ కూడా ఈ యొక్క సంఘటన జరిగింది. అలావుద్దీన్ ఖిల్జీ యొక్క మెయిన్ ఈ యొక్క సేనాధిపతుల్లో నుస్రత్ ఖాన్ అనేవాడు ఈ యొక్క రణతంబూర్ బ్యాటిల్లో చనిపోయాడు మాట. అలావుద్దీన్ ఖిల్జీకి నస్రత్ ఖాన్ అట్లాగే మాలిక్ కపూర్. ఈ యొక్క నస్రత్ ఖాన్ అనేవాడు అలావుద్దీన్ ఖిల్జీ యొక్క ఉత్తర భారతదేశ దండయాత్రలో ముఖ్యమైన పాత్ర వహించాడు అనమాట. దక్షిణ భారతదేశ దండయాత్రలకు మాలిక్ కపూర్ ఎట్లాగో నుస్రత్ ఖాన్ ఉత్తర భారతదేశ దండయాత్రలకు అట్లా అన్నమాట. నెక్స్ట్ 1303లో చిత్తూరు రాజ్యం మీద కూడా దండయాత్ర చేసి అక్కడ పాల్గొని కూడా ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ ఓడించడం జరిగిందన్నమాట. Okay, the reason why Chittoor was attacked was that it was in the way of trade route to Gujarat. ఇతడు 1303లో చిత్తూరు రాజ్యం మీదకి దాడి చేయడంలో ప్రధాన కారణం ఏంటంటే గుజరాత్కి వెళ్ళే వ్యాపార మార్గంలో ఇది ఉందన్నమాట. ద ఫేమస్ సూఫీ పోయిట్ అండ్ స్కాలర్ అమీర్ ఖుస్రూ ఆల్సో అకంపనైడ్ అలావుద్దీన్ ఈజ్ బ్యాటిల్. ఈ యొక్క దాడిలో మరొక ముఖ్యమైన సంఘటన ఏంటంటే అలావుద్దీన్ ఖిల్జీ ఆస్థానంలోని ప్రముఖ కవైన అమీర్ ఖుస్రూ అని ఒక అలావుద్దీన్ ఖిల్జీ యొక్క ఆస్థానంలోని ప్రముఖ కవైన అమీర్ ఖుస్రూను అంటే ఇతను సూఫీ సన్యాసి ఇతని యొక్క దాడిలో అనుసరించడం కూడా జరిగిందన్నమాట. ద పోర్ట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ కిజిర్బాద్ ఆఫ్టర్ హిజ్ విక్టరీ. చిత్తూరు మీద 1303లో అలావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర చేసి తర్వాత ఆ యొక్క చిత్తూరు పేరుని కిజిర్బాద్ కింద మార్చడం జరిగిందన్నమాట. కిజిర్బాద్ ఎందువల్లంటే అలావుద్దీన్ ఖిల్జీ యొక్క కొడుకు పేరే కిజిర్ ఖాన్. మనం ఇందాక చెప్పుకున్నాం ఈ యొక్క దేవాల దేవిని ఓడించడం జరిగిందని. ఎఫర్ట్ ఫ్రమ్ ది అబౌవ్ హిజ్ మేజర్ విక్టరీస్ ఆల్సో ఇంక్లూడెడ్ మాల్వా, జెలూర్ అండ్ మార్వార్. ఈ అన్నిటితో పాటు అతను మాల్వా రాజ్యం మీద, జెలూర్ రాజ్యం మీద, మార్వార్ మీద కూడా దాడి చేసి వాటిని జయించడం జరిగింది. పోస్ట్ దిస్ ఈ స్టార్టెడ్ ద ఎక్స్పాన్షన్ టువర్డ్స్ సౌత్ ఇండియా. దీని తర్వాత అలావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశ దండయాత్రలు కూడా చేయడం జరిగింది. అలావుద్దీన్ ఖిల్జీ చేసిన దక్షిణ భారతదేశ దండయాత్రల నాయకత్వం వచ్చిన వ్యక్తి ఎవరంటే మాలిక్ కపూర్. అలావుద్దీన్ ఖిల్జీ చేసిన మొదటి దక్షిణ భారతదేశ దండయాత్ర ఏంటంటే దేవగిరి మీద చేశాడనమాట. 1306, 1307. ఈ యొక్క దేవగిరిని అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారంటే యాదవ వంశ పాలకులు పరిపాలిస్తున్నారన్నమాట. ద యాదవ్ డైనెస్టీ రూల్డ్ ఇట్ డ్యూరింగ్ హిస్ టైమ్ అండర్ కింగ్ రామ్దేవ్. 1306, 1307లో దేవగిరి మీద ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర చేసినప్పుడు దాన్ని రామదేవుడు అనే యాదవంశ పాలకుడు పరిపాలిస్తున్నాడనమాట. ద కింగ్డమ్ ఆఫ్ దేవగిరి వాజ్ అటాక్డ్ వెన్ రామదేవ్ రిఫ్యూజ్డ్ టు పే ద ఇయర్లీ టు అలావుద్దీన్ ఖిల్జీ. ఈ యొక్క రామదేవుడు ఏమన్నాడంటే అలావుద్దీన్ ఖిల్జీకి ప్రతి సంవత్సరం కూడా కప్పం కట్టడానికి నిరాకరించాడు అనమాట. అందువల్ల ఇతను ఈ యొక్క రాజ్యం మీద దండయాత్ర చేయడం జరిగిందన్నమాట దేవగిరి మీద. అట్లాగే అలావుద్దీన్ ఖిల్జీ 1308లో దేవగిరి లేదా తెలంగాణ మీద కూడా దాడి చేశాడనమాట. వరంగల్ లేదా తెలంగాణ, అప్పుడు వరంగల్ లేదా ఓరుగల్లు, నాటి ఓరుగల్లే నేటి వరంగల్ మాట. 1308లో అప్పుడు కాకతీయ డైనెస్టీ యొక్క ఓరుగల్లు లేదా నేటి వరంగల్ని పరిపాలిస్తున్నమాట. ఎవరు పరిపాలిస్తున్నారు అప్పుడు? రెండవ ప్రతాపరుద్రుడు పరిపాలిస్తున్నాడు అనమాట. ఆ యొక్క రెండవ ప్రతాపరుద్రుడి యొక్క పరిపాలన కాలం 1289 నుంచి 1323 వరకు. మనం మొదటి సెమిస్టర్లో చదువుకున్నమాట కాకతీయ వంశాన్ని పరిపాలించిన చివరి పాలకుడు ఎవరు? రెండవ ప్రతాపరుద్రుడు. అతడే ఇక్కడ అలావుద్దీన్ ఖిల్జీ వరంగల్లు, నాటి ఓరుగల్లు నేటి వరంగల్లు లేదా కాకతీయ సామ్రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు అలావుద్దీన్ ఖిల్జీ ఈ యొక్క ఓరుగల్లు
లేదా నేటి వరంగల్ని అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు, రెండో ప్రతాపరుద్రుడు పరిపాలిస్తున్నారు అనమాట. ఈజ్ కింగ్డమ్ వాజ్ ఇమెన్స్లీ రిచ్ వెన్ ఈవెన్చువలీ బికమ్ ఏ రీజన్ ఫర్ అలావుద్దీన్స్ అటాక్. ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యం అనేది అత్యంత ధనిక రాజ్యం అన్నమాట. అందువల్ల ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర చేయడం జరిగింది. ఈ యాక్సెప్టెడ్ అలావుద్దీన్స్ రూల్స్ అండ్ గిఫ్టెడ్ హిమ్ ద కోహినూర్ డైమండ్. ఇతడు అలావుద్దీన్ ఖిల్జీకి ఒప్పుకున్నాడు అనమాట. అదే ఓడిపోయానని ఒప్పుకుని అతడికి కోహినూర్ డైమండ్ కూడా గిఫ్ట్గా బహుమతి ఇచ్చాడనమాట. నెక్స్ట్ అలావుద్దీన్ ఖిల్జీ చేసిన మరొక దక్షిణ భారతదేశ దండయాత్ర ద్వార సముద్రంపై 1310లో చేశాడనమాట. ఇట్ వాజ్ జియోగ్రఫికలీ లొకేటెడ్ ఆన్ ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఈ ద్వార సముద్రం అనేది కర్ణాటకకి పశ్చిమ తీర ప్రాంతం అన్నమాట. ఈ యొక్క ద్వార సముద్రం అనేది 1310. ఈ యొక్క ద్వార సముద్రాన్ని అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారంటే ఓయసాల వంశస్థులు పరిపాలిస్తున్నారు. ఓయసాల వంశపాలకుడైన 3వ బల్లలుడు ఈ యొక్క ద్వార సముద్రాన్ని పరిపాలిస్తున్నారన్నమాట. ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ 1310లో దాడి చేసినప్పుడు. నెక్స్ట్ 1311లో మధుర మీద కూడా దాడి చేయడం జరిగిందన్నమాట. అప్పుడు మధురని ఎవరు పరిపాలిస్తున్నారంటే ద పాండ్యా డైనెస్టీ పరిపాలిస్తున్నమాట. అప్పుడు ఓకే. ఈ విధంగా అలావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశ దండయాత్రలు చేశాడు, అట్లాగే ఉత్తర భారతదేశ దండయాత్ర కూడా చేశాడనమాట. చివరికి అలావుద్దీన్ ఖిల్జీ తన యొక్క పరిపాలనా కాలపు చివరి రోజులు అంటే 1316 వరకు పరిపాలించాడు. తన పరిపాలనా కాలపు చివరి రోజుల్లో ఇతనికి స్వస్థత అంటే సుస్థి చేసి అంటే ఆరోగ్యం క్షీణించి తన పరిపాలన బాధ్యతలన్నింటినీ కూడా ఇతని యొక్క సేనాని అయిన మాలిక్ కపూర్కి అప్పగించాడనమాట. అసలు మాలిక్ కపూర్ ఎవరైనా చూద్దాం మనం. ఇంత ముందు క్లాస్లో చెప్పుకున్నాం అలావుద్దీన్ ఖిల్జీ అనగానే అతని యొక్క సంస్కరణలు మనం గుర్తుపెట్టుకోవాలని. అట్లాగే అలావుద్దీన్ ఖిల్జీ సంస్కరణలతో పాటు అతని యొక్క దండయాత్రలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒక్కోసారి మనకి అలావుద్దీన్ ఖిల్జీ యొక్క దండయాత్రల గురించి పరిపాలన విధానం గురించి రాయమని ఇస్తారన్నమాట. అలాంటప్పుడు అలావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశ దండయాత్రలు చేశాడు, దక్షిణ భారతదేశ దండయాత్రలు చేశాడని, ఉత్తర భారతదేశంలో పలానా రాజ్యాన్ని ఓడించాడని, దక్షిణ భారతదేశంలో అదే ద్వార సముద్రాన్ని, మధురాని, వరంగల్ని ఇట్లాంటి రాజ్యాలను ఓడించాడని మనం చెప్పుకోవాలన్నమాట. ఓకే. ఈ యొక్క చిత్రాన్ని గమనించండి. ఈ వాజ్ ది మాలిక్ కపూర్. మనకి ఈ చిత్రంలో గమనిస్తున్న వ్యక్తి మాలిక్ కపూర్. మాలిక్ కపూర్ ఇతను. మాలిక్ కపూర్ అనేవాడి గురించి మనం చూస్తే అలావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశ దండయాత్రలకి నాయకత్వం వహించిన వ్యక్తే మాలిక్ కపూర్. అలావుద్దీన్ ఖిల్జీ యొక్క దక్షిణ భారతదేశ దండయాత్రలకు నాయకత్వం వహించిన వ్యక్తి పేరే మాలిక్ కపూరు. ఇతడు గుజరాత్ ప్రాంతీయుడు మాట. ఇతడు ఏ ప్రాంతానికి చెందినవాడు? గుజరాత్ ప్రాంతానికి చెందినవాడు మాట. ఇతడు నపుంసకుడు. ఇతనికి గల మరొక పేరు ఏంటంటే అజర్ ఈ దినారి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే మాలిక్ కపూర్ యొక్క అసలు పేరు ఏంటంటే అజర్ ఈ దినారి. ఇతన్ని అలావుద్దీన్ ఖిల్జీ గుజరాత్కి దండయాత్రలకు వెళ్ళినప్పుడు ఇతన్ని మార్కెట్లో అమ్మేస్తే కొన్నాడనమాట. ఇప్పుడు ఈ మార్కెట్లో బానిసలను అమ్మేసినట్టు అట్లాగే గుర్రాలను అమ్మేసినట్టు అమ్మేసేవారు మాట ఇదివరకు. అట్లాగే ఇతను అమ్మేస్తే ఇతను ఏం చేశాడంటే 1000 దినార్లకి ఇతను కొన్నాడనమాట. మనం అజర్ అంటే 1000 కదండి, అంటే 1000 దినార్లకి ఇతను కొనడం వల్ల అజర్ ఈ దినారి అని పేరు వచ్చిందన్నమాట. తర్వాత కాలంలో ఇతను మాలిక్ కపూర్గా పేరు పొందడం జరిగిందన్నమాట. ఇతడు దక్షిణ భారతదేశ దండయాత్రలో భాగంగా దేవగిరి, అట్లాగే యాదవ రాజ్య పాలకుల్ని, అట్లాగే వరంగల్ కాకతీయ రాజ్య పాలకుల్ని, అట్లాగే ద్వార సముద్ర ఓయసాల పాలకుల్ని, అట్లాగే మధుర పాండ్య రాజ్య పాలకులను కూడా జయించాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం దేవగిరి రాజ్యం మీదకి దక్షిణ భారతి అలావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర చేశాడని, యాదవ రాజ్యం మీదకి, అట్లాగే కాకతీయ రాజ్యం మీదకి, అట్లాగే ఓయసాల రాజ్యం మీదకి. ఈ దండయాత్రలకి ముఖ్యంగా నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరంటే మాలిక్ కపూర్. ఢిల్లీ సుల్తాన్ రాజ్య విస్తరణకు అత్యంత దోహదం చేసిన వ్యక్తే మాలిక్ కపూర్ మాట. యాక్చువల్గా చెప్పాలంటే అలావుద్దీన్ ఖిల్జీ యొక్క దండయాత్రలకి లేదా అలావుద్దీన్ ఖిల్జీ యొక్క రాజ్య విస్తరణకి లేదా సామ్రాజ్య విస్తరణకి బాగా దోహదపడిన వ్యక్తే ఈ యొక్క మాలిక్ కపూర్గా మనం చెప్పొచ్చు మాట. కానీ అలావుద్దీన్ ఖిల్జీ చనిపోయిన తర్వాత సింహాసనానికి వచ్చిన
కుతుబుద్దీన్ ముబారక్ను చంపుటకు అలావుద్దీన్ ఖిల్జీ తర్వాత కుతుబుద్దీన్ ముబారక్ అనేవాడు సింహాసనంకి వచ్చాడనమాట. ఈ యొక్క కుతుబుద్దీన్ ముబారక్ని చంపించేయాలని మాలిక్ కపూర్ కొంతమంది వ్యక్తులు నియమిస్తాడనమాట. ఒక బేరం చేసుకుని, అంటే వాళ్ళకి కిరాయి ఇచ్చి ఈ యొక్క కుతుబుద్దీన్ ముబారక్ని చంపేమని ఏర్పాటు చేస్తారన్నమాట కొంతమందిని. కానీ ఎవరి మాలిక్ కపూర్ చేత ఎవరైతే కుతుబుద్దీన్ ముబారక్ అయిన చక్రవర్తిని చంపడానికి నియమించబడ్డారు వ్యక్తులు, ఆ వ్యక్తులే మాలిక్ కపూర్ని చంపేస్తారన్నమాట. దాంతో మాలిక్ కపూర్ యొక్క చరిత్ర లేదా అతని యొక్క అధ్యాయం ముగుస్తుంది అన్నమాట. సో మనకి మాలిక్ కపూర్ అనేది ఫేమస్కి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. మాలిక్ కపూర్ అంటే మనం అలావుద్దీన్ ఖిల్జీ యొక్క దక్షిణ భారతదేశ దండయాత్రలకు నాయకత్వం వహించిన ముఖ్యమైన వ్యక్తి అని, అలావుద్దీన్ ఖిల్జీ పరిపాలనా కాలపు చివరి రోజుల్లో అధికారాన్ని కైవసం చేసుకున్న వ్యక్తి అని, ఇతడు గుజరాత్ ప్రాంతీయుడని, ఇతడి గల మరో పేరు అజర్ ఈ దినారి అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం అలావుద్దీన్ ఖిల్జీ అనగానే దండయాత్రలని, పరిపాలనా కాలం అని, లేదా పరిపాలనా సంస్కరణలని, సైనిక సంస్కరణలని, రెవెన్యూ సంస్కరణని చెప్పుకోవడమే కాదు, అలావుద్దీన్ ఖిల్జీ పరిపాలనా కాలంలో సాహిత్యపరంగా కూడా ఎంతో అభివృద్ధి జరిగిందని మనం చెప్పుకున్నాం. అమీర్ ఖుస్రో అనే ఒక ప్రముఖ కవి ఉండేవాడు అని కూడా మనం ఈ యొక్క అమీర్ ఖుస్రో అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో మనం చెప్పుకున్నాం. అమీర్ ఖుస్రో గురించి మనం తెలుసుకుందాం. క్రీస్తు శకం 1290 నుంచి 1325 సంవత్సరాల మధ్యకాలమున ఢిల్లీ సుల్తాన్ కొలువులో ఉన్న సుప్రసిద్ధ ఉర్దూ కవి అమీర్ ఖుస్రో. అంటే మనం క్రీస్తు శకం 1290 నుంచి 1320 వరకు ఢిల్లీని ఖిల్జీ వంశస్థులు పరిపాలించారన్నమాట. అప్పటి వరకే కాకుండా తర్వాత వచ్చిన తుగ్లక్ వంశీయుల కాలంలో కూడా ఈ యొక్క అమీర్ ఖుస్రో అనేవాడు ఢిల్లీ సుల్తాన్ యొక్క సామ్రాజ్యంలో ఉన్న ప్రముఖ ఉర్దూ కవి మాట. ఓకే, ఎవరు? అమీర్ ఖుస్రో. ఇతడు జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ వంశ స్థాపకుడు. అట్లాగే అలావుద్దీన్ ఖిల్జీ వంశ పాలకులో గొప్పవాడు. అట్లాగే గియాజుద్దీన్ తుగ్లక్, నెక్స్ట్ వచ్చే తుగ్లక్ వంశ స్థాపకుడు ఆస్థానంలో ఉన్నాడనమాట. మనం చెప్పుకుంటే అమీర్ ఖుస్రో అనేవాడు ఖిల్జీ వంశ స్థాపకుడైన జలాలుద్దీన్ ఖిల్జీ లేదా జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ ఆస్థానంలో ఉన్నాడు. తర్వాత వచ్చిన అలావుద్దీన్ ఖిల్జీ వంశ పాలకుల్లో గొప్పవాడు మరియు ఢిల్లీ సుల్తాన్ పాలకుల్లో గొప్పవాడైన అలావుద్దీన్ ఖిల్జీ యొక్క ఆస్థానంలో. అట్లాగే ఈ యొక్క ఖిల్జీ వంశం పతనం అయిపోయిన తర్వాత ఢిల్లీ సుల్తాన్ లేఖలో మూడో వంశమైన తుగ్లక్ వంశ స్థాపకుడైన గియాజుద్దీన్ తుగ్లక్, మూడో వంశం అనేది 1320లో స్థాపించడం జరుగుతుంది అన్నమాట గియాజుద్దీన్ తుగ్లక్ చేత. అతని గల మరో పేరు గాజీ మాలిక్. అతనే ఆస్థానంలో కూడా ఈ యొక్క అమీర్ ఖుస్రో అనే ప్రముఖ ఉర్దూ కవి ఉన్నాడనమాట. ఈ యొక్క అమీర్ ఖుస్రో కొన్ని కావ్యాలు కూడా రాశాడు, కొన్ని గ్రంథాలు కూడా. అవి ఏంటంటే కాజీ ఇన్ ఉల్ ఫుత్ అనే గ్రంథాన్ని ఇతడు రాశాడు అన్నమాట. కాజీ ఇన్ ఉల్ ఫుత్. అలావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలంకు నిర్దిష్టమైన చారిత్రక గ్రంథం ఇది అన్నమాట. అలావుద్దీన్ ఖిల్జీ పరిపాలనా కాలం గురించి మనం తెలుసుకోవడానికి ముఖ్యమైన చారిత్రక ఆధారం అంటూ ఏదంటే మనం అమీర్ ఖుస్రో రాసిన ప్రముఖ గ్రంథం లేదా ప్రసిద్ధి గ్రంథమైన కాజీ ఇన్ ఉల్ ఫుత్ అనేది అలావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలానికి లేదా అలావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలం గురించి, అతని యొక్క దండయాత్రల గురించి, అతడు ప్రవేశపెట్టిన వివిధ రకాల సంస్కరణల గురించి మనకు తెలుసుకోవడానికి ముఖ్యమైన ఆధారం ఈ యొక్క కాజీ ఇన్ ఉల్ ఫుత్ అనే గ్రంథం అన్నమాట. అమీర్ ఖుస్రో భారతదేశపు చిలక, ప్యారెట్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందాడనమాట. చూడండి, ఈ చిత్రంలో గమనించండి. అమీర్ ఖుస్రో అనేవాడు భారతదేశపు చిలక. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, చిలక అంటే చిలక కూసినప్పుడు ఎంతో కమ్మగా ఉంటుంది, ఎంతో ఆ యొక్క గొంతుకి ఎంతో వినసంపుగా, మనకి ఎంతో తేలిగ్గా, ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అదే మనకి కాకి కోస్తే మనకి చాలా ఇరిటేషన్ వస్తుంది అన్నమాట. అంటే ఈ యొక్క చిలక ఏ విధంగా ఎంత తీయగా కోతకొస్తుందో, ఎంత తీయగా ఆ స్వరం ఉంటుందో, అట్లాగే ఇతని యొక్క రచనలు కూడా అంత తీయగా, అంత మధురంగా ఉండటం వల్ల ఇతన్ని భారతదేశపు చిలక అని పిలిచేవారు అన్నమాట. ప్యారెట్ ఆఫ్ ది ఇండియా, తూతు ఈ హింద్ అని పిలుస్తారన్నమాట హిందీలో, తూతు ఈ హింద్. అట్లాగే అమీర్ ఖుస్రో కొన్ని సంగీత వాయిద్యాలు కూడా కనిపెట్టాడని మనకి ఆధారాలు ఉన్నాయి. అట్లాంటి సంగీత వాయిద్యాలు ఏంటంటే సితార్, అట్లాగే తబలా ఇతనే కనిపెట్టాడని ఒక ప్రతీతి ఉందన్నమాట. మనకి సంగీత వాయిద్యాలు గమనిస్తే సితార్ అనేది తెలియని వాళ్ళు ఉండరు, అట్లాగే తబలా కూడా తెలియని వాళ్ళు ఉండరు అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాజ్ ఫౌండెడ్ బై ఆర్ ఇన్వెంటెడ్ బై అమీర్ ఖుస్రో. ఈ యొక్క సంగీత వాయిద్యాలు సితారా, తబలా అనే సంగీత వాయిద్యాలను కనిపెట్టిన వ్యక్తి ఎవరంటే అమీర్ ఖుస్రో.
ఓకేనండి. మనకి అలావుద్దీన్ ఖిల్జీ ఏంటి మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి, మ్యాచింగ్ ఉన్నాయి, అట్లాగే చూస్ ది కరెక్ట్ ఆన్సర్ కూడా ఉన్నాయన్నమాట. ఒక సందర్భాలు ఎలా వేస్తారంటే భారతదేశపు చిలకగా పేరు పొందిన కవి డాష్. ఓకే, విచ్ పర్సన్ వాజ్ కాల్డ్ ఎస్ ది ప్యారెట్ ఆఫ్ ది ఇండియా డాష్. అప్పుడు మనం అమీర్ ఖుస్రో అని పెట్టాలన్నమాట. అట్లాగే కాజ్ ఏంటి విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ రిలేటెడ్ టు ది అమీర్ ఖుస్రో అని ఇస్తారన్నమాట. ఒక 4 బుక్స్ ఇస్తారు. బాబర్ నామా అని, అట్లాగే కాజీ ఇన్ ఉల్ ఫుత్ అని, అట్లాగే మద్రాసా అని, ఇంకోటి ఏమో తుజ్కీ బాబర్ అని ఇస్తారు. ఈ క్రింది క్వశ్చన్ ఎలా ఇస్తారండి, ఈ క్రింది వాటిలో అమీర్ ఖుస్రో రాసిన కావ్యం ఏదని ఇస్తారు. అట్లాంటప్పుడు మనకు కాజీ ఇన్ ఉల్ ఫుత్ అని పెట్టాలన్నమాట. అంటే మనకి అంత సబ్జెక్ట్ ప్రతిదీ కూడా మనం కీన్గా అబ్జర్వ్ చేయవలసిన అవసరం, కీన్గా చదవాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. అట్లాగే క్వశ్చన్ ఎలా వేస్తారంటే అమీర్ ఖుస్రో ఈ క్రింది వాయిద్యాల్లో కనిపెట్టినవి ఏవి అని ఇస్తారన్నమాట. ఇచ్చినప్పుడు మనకి సితారా, తబలా, అట్లాగే మూడోది అంటే ఈ క్రింది వాటిలో అమీర్ ఖుస్రోకు సంబంధించినది ఏది, విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ది అమీర్ ఖుస్రో. అంటే అమీర్ ఖుస్రోకి క్రింది వాటిలో సంబంధించినది ఏదని ఇచ్చి 1 సితార్, 2 తబలా, 3 భారతదేశపు చిలక, 4 అండి 4 ఏమని ఇస్తారంటే బాబర్ నామా అని ఇచ్చారు. అప్పుడు సంబంధించినది ఏదంటే బాబర్ నామా అని పెట్టాలి. ఎందువల్లంటే సితారా, తబలా అనే సంగీత వాద్యాలు ఈ యొక్క అమీర్ ఖుస్రో కనుక్కున్నాడు. అట్లాగే భారతదేశపు చిలక అనేది అతని పేరు కాబట్టి మనం అట్లా చెప్పుకోవాలన్నమాట. సో అలావుద్దీన్ ఖిల్జీ తర్వాత ఈ యొక్క ఖిల్జీ వంశం అనేది పతనం అయిపోవడం జరిగిందన్నమాట. మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. అందరూ గమనించండి, అలావుద్దీన్ అండి ఖిల్జీ వంశ పాలకులు క్రీస్తు శకం 1290 నుంచి 1320 వరకు ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించారన్నమాట. ఇది ఢిల్లీ సుల్తాన్ యుగంలో లేదా ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించిన వంశాల్లో 2వ వంశం అండి. ఇది మొదటిదేమో బాన్స్ వంశం, 2 ఖిల్జీ వంశం. ఖిల్జీ వంశ స్థాపకుడేమో జలాలుద్దీన్ ఖిల్జీ, ఫౌండర్. గొప్పవాడేమో అలావుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీ అంతకుముందు చెప్పుకున్న మనం 1290 నుంచి 96 వరకు పరిపాలించారన్నమాట. ఇతని ఆస్థానంలో అమీర్ ఖుస్రో కూడా ఉండేవాడు. ఓకే, నెక్స్ట్ గ్రేటెస్ట్ రూలర్ ఎవరంటే అలావుద్దీన్ ఖిల్జీ 1296 నుంచి 1316 వరకు పరిపాలించాడు. అలావుద్దీన్ ఖిల్జీ తర్వాత ఈ యొక్క కుతుబుద్దీన్ ముబారక్ అనేవాడు అధికారంలో రావడం జరిగింది. చివరి పాలకుడు ఎవరంటే ఖిల్జీ వంశాన్ని పరిపాలించిన చివరి పాలకుడు ఖుస్రూ ఖాన్. హూ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ ది ఖిల్జీ డైనెస్టీ డాష్ ఖుస్రూ ఖాన్. ఖిల్జీ వంశ పాలకుల్లో చివరివాడు డాష్ ఖుస్రూ ఖాన్ అని మనం మెన్షన్ చేయాలండి. సో ఖిల్జీ డైనెస్టీ అనేది క్రీస్తు శకం 1290 నుంచి 1320 వరకు ఈ యొక్క ఢిల్లీని పరిపాలించడం జరిగిందన్నమాట. సో అట్లాగే మనకి సిరి అనే నూతన రాజధాని నగరాన్ని నిర్మించినది డాష్, అంటే మన అలావుద్దీన్ ఖిల్జీ అని పెట్టాలన్నమాట. అట్లాగే అలాయ్ దర్వాజా కట్టడాన్ని నిర్మించినది డాష్ అలావుద్దీన్ ఖిల్జీ. ఇట్లా మనం ఏంటంటే ప్రతిదీ కూడా మనం చాలా జాగ్రత్తగా మనం చదువుకోవాలన్నమాట. అట్లాగే బానిస వంశం తర్వాత ఢిల్లీని పరిపాలించిన వంశం డాష్ ఖిల్జీ వంశం. ఖిల్జీ వంశం తర్వాత ఢిల్లీని పరిపాలించిన వంశం డాష్ తుగ్లక్ వంశం. మన నెక్స్ట్ క్లాస్లో మనం తుగ్లక్ వంశం గురించి చూస్తాం. ఓకేనండి, భారతదేశాన్ని పరిపాలించిన ఈ 2 వంశాలు అర్థమైంది కదండి. మొదటిదేమో బానిస వంశం, రెండోదేమో ఖిల్జీ వంశం. మనకి బానిస వంశ పాలకులు ఢిల్లీని క్రీస్తు శకం 1206 నుంచి 1290 వరకు పరిపాలించారు. బానిస వంశ స్థాపకుడేమో కుతుబుద్దీన్ ఐబక్, గొప్పవాడేమో బాల్బన్, చివరివాడేమో కైకుబాత్. సో బానిస వంశంలో గొప్పవాడు పాలకుడు ఎవరంటే బాల్బన్. మనంతో అండి 1266 నుంచి 1287 వరకు బాల్బన్ పరిపాలించాడు అనమాట. నెక్స్ట్ వచ్చిన ఖిల్జీ వంశ పాలకులు 1290 నుంచి 1320 వరకు పరిపాలించాడు. స్థాపకుడేమో జలాలుద్దీన్ ఖిల్జీ లేదా జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీ. గొప్పవాడేమో అలావుద్దీన్ ఖిల్జీ, చివరివాడేమో ఖుస్రూ ఖాన్. మనకి ఢిల్లీ సుల్తాన్ యుగం అనగానే మొదటగా గుర్తు రావాల్సింది ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్ మాట. ఈ కుతుబుద్దీన్ ఐబక్ అనేవాడు మహమ్మద్ ఘోరీ చేత ప్రతినిధి కింద నియమించబడ్డాడు అనమాట. తర్వాత కాలంలో మహమ్మద్ ఘోరీ చనిపోయిన తర్వాత 1206లో ఈ యొక్క కుతుబుద్దీన్ ఐబక్ స్వతంత్రించి ఒక నూతన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నమాట. అదే తర్వాత కాలంలో ఢిల్లీ రాజ్యంగా, ఢిల్లీ సుల్తానేట్ యుగంగా పేరు చెందడం జరిగిందన్నమాట. ఢిల్లీ సుల్తాన్ యుగంలో మొదటి చక్రవర్తి ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్ అని చెప్పాలి. మనకి బానిస వంశానికి గల మరొక పేరు ఏంటంటే మమ్లుక్ వంశం అని చెప్పాలన్నమాట.
అట్లాగే భారతదేశాన్ని పరిపాలించిన తొలి మహిళా పాలకురాలు డాష్ అంటే సుల్తానా రజియా అని చెప్పాలి. సుల్తానా రజియా డాష్ వంశానికి చెందినవారు అంటే బానిస వంశానికి చెందినవారు. సుల్తానా రజియా డాష్ యొక్క కూతురు అంటే ఇల్టుట్మిష్ యొక్క కూతురు. అట్లాగే మనకి బానిస వంశంలో కుతుబ్ మినార్ అనే కట్టడాన్ని ప్రారంభించినది కుతుబుద్దీన్ ఐబక్. కుతుబ్ మినార్ అనే కట్టడాన్ని పూర్తి చేసినది ఇల్టుట్మిష్. భారతదేశంలో తురుష్క సామ్రాజ్య స్థాపనకు గుర్తుగా నిర్మించబడిన కట్టడం డాష్ కుతుబ్ మినార్. అట్లాగే ఢిల్లీలో కువత్ ఉల్ ఇస్లాం మసీదు నిర్మించినది డాష్ కుతుబుద్దీన్ ఐబక్. అట్లాగే అజ్మీర్లో అర్హదీన్ కా జోన్ప్రా మసీదు నిర్మించినది ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. ఇవన్నీ కూడా మనకి బిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చదవాలన్నమాట, ప్రతి పాయింట్ కూడా. ఇదివరకు మళ్ళీ మీ సీనియర్స్ లాగా మీరు వదిలేయడం లేదు. వాళ్ళకి వస్తే 5 మార్క్స్ క్వశ్చన్స్ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉండేవి. మీకు అట్లా కాదు, 5 మార్క్స్ క్వశ్చన్స్ మీరు 3 క్వశ్చన్సే రాయాలి ఈ సెమిస్టర్లో కూడా, సేమ్ ఫస్ట్ సెమిస్టర్ లాగా. అట్లాగే 15 మార్కుల కోసం 3 రాయాలి. అంటే 60 మార్కులే మనకి యొక్క థియరీలో ఇచ్చారు. మిగిలిన 15 మార్కులు కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ మ్యాచింగ్స్ కానీ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ కానీ ప్రతిదీ మనం చాలా జాగ్రత్తగా చదవాలన్నమాట. సో మనకి బానిస వంశంలో చివరివాడు అంటే మనం ఏమని చెబుతాం? కైకుబాద్ అని చెబుతాం అన్నమాట. బానిస వంశంలో గొప్పవాడు ఎవరంటే బాల్బన్ అని చెబుతాం అన్నమాట. బానిస వంశస్థుల యొక్క పాలనా కాలం అంటే 1206 నుంచి 1290 అని మనం చెబుతాం అన్నమాట. ఒక్కొక్క సందర్భంలో కుతుబుద్దీన్ ఐబక్ యొక్క పరిపాలనా కాలం అని కూడా అడగచ్చు. పేపర్ కష్టంగా ఉందనుకోండి, కుతుబుద్దీన్ ఐబక్ యొక్క పరిపాలనా కాలం డాష్ 1206 నుంచి 1210 మాట. పోలో ఆడుతూ మరణించిన ఢిల్లీ సుల్తాన్ డాష్ పోలో లేదా చౌగాన్. అంటే గుర్రం మీద వెళ్తా బాల్ ఆట ఆడతారు కదండి, దాన్ని పోలో లేదా చౌగాన్ ఆట అంటారు అన్నమాట. ఈ పోలో లేదా చౌగాన్ ఆట ఆడుతూ మరణించిన వ్యక్తి ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. అట్లాగే లక్ బక్ష్ అనే బిరుదు ఎవరిది? డాష్ కుతుబుద్దీన్ ఐబక్. లక్ బక్ష్ అంటే అక్షరాలకు లక్షలు ఇచ్చేవాడని అర్థమాట. అక్షరాలకు లక్షలు ఇచ్చేవాడని ఎవరిని? కుతుబుద్దీన్ ఐబక్ని పిలుస్తారన్నమాట. అందువల్ల అతని బిరుదు ఏంటంటే లక్ బక్ష్ అనే బిరుదు మాట. అట్లాగే జ్వాలాముఖి దేవాలయాన్ని కొల్లగొట్టిన ఢిల్లీ సుల్తాన్ డాష్ ఎవరంటే ఈ యొక్క ఇల్టుట్మిష్ మాట. అట్లాగే చిహల్గని అనే కూటమిని నిర్మూలించిన ఢిల్లీ సుల్తాన్ బాల్బన్. చిహల్గని అనగా డాష్ ఢిల్లీ సుల్తాన్ కాలంలో 40 మంది సర్దార్ల కూటమి. ఢిల్లీ సుల్తాన్ కాలంలో 40 మంది సర్దార్ల కూటమి ఈ యొక్క చిహల్గని మాట. దీన్ని నిర్మూలించిన వ్యక్తి ఎవరంటే బాల్బన్ మాట. అట్లాగే పారసిక సాంప్రదాయాలను ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్. తన ఆస్థానంలో పారసిక సాంప్రదాయాలను ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్. హూ ఇంట్రడ్యూస్డ్ పర్షియన్ ట్రెడిషన్స్ ఇన్ ఈజ్ కోర్ట్ డాష్ బాల్బన్. అంటే మనం చెప్పాము పారసికుల యొక్క నూతన సంవత్సరాది లేదా నూతన సంవత్సరం పండుగ అయిన నవరోజుని ఇతనికి ఆస్థానంలో ప్రవేశపెట్టాడని. అట్లాగే సిజ్దా అంటే సాష్టాంగ దండ ప్రణామం. హిందువులు అరుదుకెళ్ళే దేవాలయాలకు వెళ్ళినప్పుడు సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు దేవుడికి. క్రిస్టియన్స్ అయితే జనరల్గా ప్రేయర్ మామూలుగా తలంచుని ప్రేయర్ చేస్తారండి. అదే ముసల్మాన్లు లేదా ముస్లిమ్స్ అయితే మామూలుగా అదే మోకాల మీద ప్రార్థన చేస్తుంటారు. అది హిందువులు ఏం చేస్తారంటే సాష్టాంగ దండ ప్రణామం అంటే పడిపోయి ఇలాగ దండం పెట్టుకుంటారు అన్నమాట. దాన్ని సాష్టాంగ దండ ప్రణామం అంటారన్నమాట. అంటే చక్రవర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది ఇలాగ సాష్టాంగ దండ ప్రణామం చేసేవారు అన్నమాట. ఎందువల్ల? ఈ చక్రవర్తి కూడా భూమి మీద వెలిసిన భగవంతుడితో సమానం అని బాల్బన్ నమ్మేవాడు అన్నమాట. ఈ వాజ్ ద షాడో ఆఫ్ ది గాడ్ ఆన్ ద ఎర్త్. భగవంతుని యొక్క ఛాయ కింద బాల్బన్ భావించేవాడు అన్నమాట ఈ యొక్క తన యొక్క పదవిని. భగవంతుడు ఎట్లాగో భూమి మీద చక్రవర్తి కూడా అట్లాగే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ముఖ్యమంత్రి పదవి అనేది 5 కోట్ల మందిలో ఒక్కరికి వచ్చే అదృష్టం అది ఈసారి జగన్ గారికి వచ్చింది. ఆయనే చెప్పారన్నమాట ఆయన నోటితోనే. 5 కోట్ల మందికి వచ్చే ఒక గొప్ప అవకాశం ఇది నాకు ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పారన్నమాట. అట్లాగే ఈ యొక్క బాల్బన్ కూడా భూమి మీద చక్రవర్తి అంటే భగవంతుని యొక్క నీడగా భగవంతుని యొక్క ఛాయగా భావించేవాడు అన్నమాట. అట్లాగే పైబోస్ అంటే సుల్తాన్ సింహాసనాన్ని కానీ పాదాలను కానీ అదే కిస్ చేయడాన్ని ముద్దు పెట్టుకోవడాన్ని ఏమంటారంటే పైబోస్ అంటారన్నమాట. సిజ్దా పైబోస్. సిజ్దా అంటే సాష్టాంగ దండ ప్రణామం. పైబోస్ అంటే సుల్తాన్ యొక్క సింహాసనాన్ని కానీ పాదాలను కానీ కిస్ చేయడం అన్నమాట. ఇవన్నీ కూడా పారసిక మర్యాదలన్నింటినీ కూడా బాల్బన్ ప్రవేశపెట్టాడు అన్నమాట. ఈ యొక్క బాల్బన్ ఇప్పుడు కూడా ఈ యొక్క అంతఃపురంలో ఇప్పుడు కూడా చాలా కఠినంగా చాలా సీరియస్గా ఉండడం జరిగేదన్నమాట. సో మనకి బాల్బన్ తర్వాత ఈ యొక్క బానిస వంశం పతనం అవడం జరిగింది. బానిస వంశ పాలకులో చివరివాడు డాష్ అంటే కైకుబాద్ అని మనం చెప్పుకోవాలన్నమాట. అట్లాగే మనం ఏంటంటే బానిస వంశస్థులు మొదట లాహోర్ని తర్వాత ఢిల్లీని రాజధానిగా చేసుకుని పరిపాలించారని కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట.
సో ఢిల్లీ సుల్తాన్ లేగంలో మొత్తం 5 వంశాలు పరిపాలించింది. మొదటి బానిస వంశం, తర్వాత ఖిల్జీ వంశం, నెక్స్ట్ తొగ్లక్ వంశం. మనం తొగ్లక్ వంశం గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ ద లీవ్ ద మీటింగ్.